ఒకప్పుడు అడవిలో ప్రయాణించటం ఎంతో ఇష్టపడే వీర్ అనే మంచి మనసున్న మనిషి ఉండేవాడు. అతనికి వజ్ర అనే బలమైన నమ్మకమైన గుర్రం ఉండేది. వీర్, వజ్ర ఇద్దరు కలిసి దట్టమైన అడవుల్లో ప్రయాణిస్తూ పరిగెత్తే జింకలు, కిలకిల్లాడే పక్షులు, దూకే కుందేళ్లు చూసి ఆనందించేవారు. ఒక సాయంత్రం అడవిలో ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా వజ్ర ఆగిపోయింది. వీర్ గుర్రం మీద నుంచి దిగిపోయి ఏమైందో చూశాడు. అప్పుడు అతనికి గాయాలతో నేలపై పడిపోయిన ఒక చిన్న తోడేలు పిల్ల కనిపించింది. ఆ చిన్న తోడేలు పేరు చిన్ని. అది స్పృహలో లేకుండా ఉంది. వీర్ చుట్టూ చూసి అప్పటికీ రాత్రైపోయింది. వీర్ మంట వెలిగించి వజ్రాకు ఆహారం పెట్టి ఒక గూడారం వేశాడు. చిన్నిని జాగ్రత్తగా ఉంచి దాని గాయాలను మెల్లగా శుభ్రం చేసి చికిత్స చేశాడు. ఆ రాత్రంతా అతను చిన్ని దగ్గరే ఉన్నాడు. ఉదయం సూర్యుడు ఉదయించగా వజ్ర దగ్గరలోని నీటి ప్రవాహంలో నీరు తాగింది. వీర్ లేచి చూసేసరికి చిన్ని కొంచెం కోలుకున్నట్టు అనిపించింది. దానికి పాలు పెట్టాలని వీర్ దగ్గరలోని గ్రామానికి వెళ్ళి పాలు తీసుకొచ్చాడు. రోజు రోజుకి చిన్ని ఆరోగ్యం మెరుగుపడింది. అది వీర్కు, వజ్రాకు చాలా దగ్గరైంది. వారితో కలిసి ఆడుతూ ఆనందంగా తిరగసాగింది. కాలం గడిచే కొద్దీ చిన్ని పెద్దదైంది. ముగ్గురి మధ్య ఒక గాఢమైన అనుబంధం ఏర్పడింది. ఒకరోజు వీర్ ఆహారం కోసం జింకను వేటాడాలని ప్రయత్నించాడు. బాణంతో గురిపెట్టిన అది జింకను తాకలేదు. వీర్ ఆందోళన చెందాడు. కొద్దిసేపటికి చిన్ని అడవిలోకి పరిగెత్తింది. కొంతసేపటి తర్వాత అది ఒక జింకను వేటాడి వీర్ దగ్గరికి తీసుకొచ్చింది. వీర్ ఆనందంతో చిన్నిని గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆ క్షణంలో అతనికి ఒక విషయం అర్థమైంది. దయ ఎప్పుడూ మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఆ రోజు నుంచి వీర్, వజ్ర, చిన్ని కేవలం స్నేహితులు కాదు, ఒక కుటుంబంగా మారిపోయాయి. వీర్ తన స్వగ్రామానికి తిరిగి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. అతని గ్రామం అక్కడి నుంచి చాలా దూరంలో ఉంది. అందుకే వజ్ర అనే గుర్రంపై కూర్చొని తన ప్రియమైన తోడేలు చిన్నితో కలిసి ప్రయాణం మొదలుపెట్టాడు. దట్టమైన అడవిలో ప్రయాణిస్తుండగా వజ్రకు బాగా దాహం వేసింది. కొంత దూరం ఒక పెద్ద సరస్సు కనిపించింది. వీర్ గుర్రాన్ని అక్కడికి తీసుకెళ్లాడు. వజ్ర నీళ్లు తాగడం మొదలుపెట్టింది. వీర్, చిన్ని కూడా నీరు తాగారు. వీర్ కొంత నీటిని దాచుకుంటుండగా అకస్మాత్తుగా వజ్ర ఏదో చూసి భయపడి సరస్సు నుంచి పరిగెత్తింది. వీర్ ఆశ్చర్యంగా చూస్తుండగానే నీటిలో నుంచి ఒక భయంకరమైన ముసలి వచ్చి అతని కాళ్ళని పట్టుకుంది. వీర్ బయటకు తప్పించుకోవటానికి ప్రయత్నించాడు, కానీ ముసలి అతని నీళ్ళలోకి లాగేసింది. కొంత దూరంలో వజ్ర ఆ దృశ్యాన్ని చూసి ఆందోళనగా నిలబడింది. అప్పుడే ధైర్యమైన చిన్ని ఒక్కసారిగా నీళ్ళల్లోకి దూకింది. తన శక్తినంతా ఉపయోగించి మొసలిపై దాడి చేసి దాన్ని చంపింది. ఈ విధంగా చిన్ని వీర్ ప్రాణాలను కాపాడింది. వీర్ నీళ్లు నుంచి బయటపడి ఆనందంతో చిన్ని నుదుటిపై ముద్దు పెట్టాడు. అకస్మాత్తుగా చీకటి పడింది. వీర్ ఒక మంట వెలిగించాడు. కానీ మొసలి దాడిలో వీర్ కాళ్ళు బాగా గాయపడ్డాయి. అతనికి నడవటం కూడా కష్టమైపోయింది. ఆకలి కూడా వేస్తుంది. వజ్రాకి కూడా తినటానికి ఏమీ లేదు. అప్పుడు చిన్ని అడవిలోకి వెళ్ళి ఆహారం కోసం వెతకటం మొదలుపెట్టింది. కొంతసేపటికి అది ఒక కుందేలును వేటాడి తీసుకొచ్చింది. అదే సమయంలో వజ్ర పక్కనే గడ్డి మేస్తుంది. వీర్ చాలా సంతోషపడ్డాడు. అతను కుందేలును శుభ్రం చేసి చిన్ని పాత్రలో కొంత వండుకొని ఆహారాన్ని చిన్నితో పంచుకున్నాడు. ఆ రాత్రి వీర్, చిన్ని మంట దగ్గరే కలిసి నిద్రపోయారు. ఆకాశంలో నక్షత్రాలు మెరిశాయి. ప్రమాదాల మధ్య కూడా స్నేహం తమను కాపాడిందని వీర్ మనసులో అనుకున్నాడు.